బెల్ట్ ప్రాంతానికి తలమానికంగా ఉన్న రామగుండం ప్రాంత అభివృద్ధికి సింగరేణి సంస్థ కృతనిశ్చయంతో పనిచేస్తుందని సి&ఎండి బలరాం తెలిపారు. ఆర్జీవన్ ఏరియా పర్యటనకు వచ్చిన సి&ఎండి బలరాం ఆదివారం గోదావరిఖని చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ ను సందర్శించారు. ఈ సందర్భంగా సి&ఎండి మాట్లాడారు. రామగుండం ప్రాంతంలో ₹1 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టామని, అలాగే ఈ ప్రాంతంలో దాదాపు 25 కోట్ల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం త్వరితగతిన చేపట్టడానికి కృషి చేస్తున్నామని, ఇటీవల కాంట్రాక్ట్ నిర్లక్ష్యంతో పనులు నిలిచిపోయాయని కాంట్రాక్టర్తో మాట్లాడి 5-6 నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పనులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్య కొద్దిగా కాంట్రాక్టర్ ఆపినట్టున్నారు. వారికి వారించడం జరిగింది. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. షాపింగ్ కాంప్లెక్స్ని వచ్చే 5-6 నెలల్లో కంప్లీట్గా ప్రాజెక్ట్ చేయాలనుకున్నాము. దాంతోపాటు ఒక మల్టీప్లెక్స్ కూడా వేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. దాన్ని అప్రూవల్ తీసుకొని దాన్ని కూడా స్టార్ట్ చేస్తాము. అండ్ పచ్చగా ఉండాలి. అండ్ సమ్మక్క ఇక్కడ దగ్గర ఉండింది, చాలా లోతుగా ఉండి నీళ్లు రావడం అలాంటివి ఉంది. సో జనాలకి ప్రజలకు అంత కష్టంగా ఉండింది. దాన్ని కూడా మొత్తం మట్టితో పూర్తి చేసేసి ఒక మంచి ఏరియాగా, మంచి ప్రాంతంగా దాన్ని కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాము. సో రామగుండము అభివృద్ధిలో కానీ మిగతా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిలో సింగరేణి సంస్థ ఎప్పుడు సిఎస్ నిధులు కానివ్వండి, మైనింగ్ ప్రాజెక్టు పరంగా వచ్చే నిధులతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందడానికి అటు ప్రజలకి, ఇటు సింగరేణిలో చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు అందరికీ, అలాగే ఈ రోడ్ల వల్ల ఏంటంటే చాలామంది ప్రయాణం చేస్తుంటారు. సాధారణ పౌరులతో పాటు మనకు సింగరేణి సంస్థలు ట్రాన్స్పోర్ట్ వెహికల్ కానీ మన కార్మికులు కార్ల మీద, బైకుల మీద వెళ్తారు. వాళ్ళు కూడా ఇతర ప్రభావితం కాకుండా రోడ్డు కూడా విశాలంగా చేయాలని ఇప్పటికే నిర్ణయించినాము. ఈ పనులు కూడా ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినాయి. మిగతా పనులు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మనము సింగరేణిలో పెట్రోల్ బంకులు హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఆవిడేశ్వరంలో ఇప్పటికే ఒక ఒప్పందం పూర్చుకున్నాము. 11 పెట్రోల్ బంకులు ఇప్పుడు మనం వివిధ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము. ఇక్కడ కూడా ఐడెంటిఫై చేసాం. వాళ్ళతో అగ్రిమెంట్స్ కూడా అయిపోయినాయి. దాదాపుగా వచ్చే 2-3 నెలల్లో స్టార్ట్ అయిపోతుంది సింగరేణి పెట్రోల్ బంక్. సార్ ఈ క్వార్టర్లు ఏమన్నా పాత ఓల్డ్ అయిపోయినాయా సార్? డిస్మెంటల్ చేసి కొత్తగా ఎగ్జాక్ట్లీ ఆ ప్రతిపాదన ఉంది. దానికి మనం 1000 క్వార్టర్లు కొత్తగా నిర్మించబోతున్నాము. రామగుండ ప్రాంతం 318 కొత్త క్వార్టర్లు నిర్మించబోతున్నాము. దీనివల్ల ఇప్పటికే పాతపడి ఉన్నవి, చిన్నగా ఉన్నవి, దాంతో కొద్దిగా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు ఇది డెఫినెట్గా ఒక మంచి ఉపశమనంగా కాబోతుంది. 318 క్వార్టర్ కొత్త క్వార్టర్స్ వస్తుంది. కంపెనీ వ్యాప్తంగా 1000 క్వార్టర్లు కడుతున్నాం. 1000 క్వార్టర్లో భాగంగా 318 ఇక్కడ వస్తున్నాయి. మనకి కొన్ని శ్రీరాంపూర్లో వస్తున్నాయి, భూపాలపల్లిలో వస్తున్నాయి, కొన్ని మణుగూరులో వస్తున్నాయి. 4 ప్రాంతాల్లో 1000 క్వార్టర్లు.